హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నేహ. మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుంటూరు కారం ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసామండి. దివాళీ రోజు ఇది. దివాళీ రోజు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంకా ఫుడ్ తీసుకోవడానికి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే మురళి స్ప్రైట్ కోసం వెతికాడండి. నాకు స్ప్రైట్ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ నేను స్ప్రైట్ ప్రిఫర్ చేస్తాను. అది ఉందో లేదో చెక్ చేసి అప్పుడు తను కూల్ అయిపోయాడు. ఇక ఆర్డర్ పెట్టేసాము. మేము ఫస్ట్ ఆర్డర్ స్టార్టర్స్ పెట్టేసాము. స్టార్టర్స్లో అది చికెన్ ఐటమ్. అది ఏ ఐటమ్ అని గుర్తులేదు కానీ ఐటమ్ మాత్రం చికెన్. అది ఆర్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము వేరేటివన్నీ ఆర్డర్ పెట్టేసాం. అవేంటో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ మురళి మెనూ కార్డ్ చూస్తూ ఉన్నాడు. మెనూ కార్డ్లో ఏదైతే ఫోటో ఉందో అదే వాళ్ళు ప్రిపేర్ చేసి మా దగ్గర తీసుకొచ్చారండి. చాలా వరకు నేను అలా చూడలేదు. ఫోటో ఒకలా ఉంటుంది, ఈ ఫుడ్ ఇంకోలా తెస్తారు. ఇక్కడ మాత్రం అలా ఏం లేదు. ఇదిగోండి, ఇవే చికెన్ స్టార్టర్స్. ఇవి టేస్ట్ మాత్రం హెవెన్ అని చెప్పొచ్చండి. చెన్నైకి వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ నాకు ఫుడ్ చాలా చాలా నచ్చిందంటే అది ఎస్పెషల్లీ గుంటూరు కారం అనే చెప్పొచ్చు. చాలా 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 నచ్చింది నాకు ఫుడ్ ఇందులో. ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి ఇక స్ప్రైట్ చూశారు అని చెప్పారు కదా మురళి, స్ప్రైట్ తీసుకురామని చెప్పారు. ఇంకా సాయి అన్న ఇంకా రఫీ అన్న వీళ్ళిద్దరూ థమ్స్అప్ తీసుకున్నారు. నేను మురళి స్ప్రైట్ తీసుకున్నాము. ఇవన్నీ బటర్ నాన్ అండ్ కడాయి చికెన్ తీసుకున్నామండి. ఆ కడాయి చూసారు కదా, మనం ఇంట్లో నార్మల్గా పోపు వేస్తాం చూసారా, అట్లే ఉంది. కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. టేస్ట్ చాలా చాలా నచ్చిందండి. కొంచెం లేట్గా తెచ్చారు. ఇది మాకు చాలా వెయిట్ చేసాము అక్కడ. మేము లేట్గా తెచ్చారు కానీ చాలా బాగుంది టేస్ట్. ఇది వచ్చేసి జీకే స్పెషల్ అని, అంటే గుంటూరు కారం స్పెషల్ రైస్ అని, స్పెషల్ బిర్యానీ అని అక్కడ ఒకటి ఉండే ఐటెం, దాన్ని తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. నార్మల్ చికెన్ బిర్యానీ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ మాత్రం పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ రాయలసీమ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. స్పైసీ, చాలా స్పైసీగా ఉంది. టేస్ట్కి ఇంకా చెప్పనక్కర్లేదు. టేస్ట్ హెవెన్, చాలా నచ్చింది నాకైతే. నేను నెక్స్ట్ ఏమన్నా తీసుకోవాలి రెస్టారెంట్లో అంటే నాకు తెలిసి నేను మాత్రం ఈ గుంటూరు కారంలో ఫుడ్ని ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంది. వాళ్ళ రిసీవింగ్ బాగుంది, రెస్పాండింగ్ బాగుంది. ఏమి అంటే మేము ఆర్డర్ పెట్టిన కొన్ని ఐటమ్స్ కొన్ని లేట్గా మాకు రీచ్ అయ్యాయి. లేట్గా రీచ్ అయినా సరే టేస్ట్ చాలా బాగుంది. అంటే మేము ముందే చెప్పాల్సింది మేము తీసుకున్న ఐటమ్స్కి. మేము లేట్గా మేము చూస్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి చెప్పేలోపు వాళ్ళకి కొంచెం లేట్ అయింది. కానీ బాగుంది. అంబిషన్స్ కూడా మంచిగా పెట్టేశారు. ఐస్ క్రీమ్ తీసుకోవాలి అనుకున్నాను నేను, కానీ అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంకేం తీసుకోలేదు. ఇక గుంటూరు కారం ఫ్యామిలీ రెస్టారెంట్ నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇది మేము ఉండే ప్లేస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక బైక్ మా దగ్గరే ఉంది కాబట్టి మేము బైక్లో వచ్చేసాము. మా పక్క టేబుల్లో రెస్టారెంట్లో 8 మెంబర్స్ గర్ల్స్ వచ్చారు నైట్ డ్రెస్లో. వాళ్ళని చూడగానే నాకు మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. శిల్పక్క, లక్ష్మక్క, నేను ముగ్గురం కలిసి లాక్డౌన్ టైంలో లోటస్ రెస్టారెంట్కి నైట్ డ్రెస్లోనే వెళ్ళాము. నేను నైట్ డ్రెస్ వేసుకున్నాను, లక్ష్మక్క, శిల్పక్క నైటీలో వచ్చేసారు. 6:37 నైట్. ఆ టైంలో లాక్డౌన్ కాబట్టి ఎవరు పెద్దగా తిరిగారు కాబట్టి మేము అలా వెళ్ళాల్సి వచ్చింది అర్జెన్సీగా. ఇక మా గ్రూప్లో ఆ రోజు నవీనక్క మిస్ అయిపోయింది. ఆ రోజు నేను ఫస్ట్ టైం తిన్నాను మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అస్సలు ఏం బాగలేదు. ఇక మేము రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేలోపు మా ఇంటి ముందు పరిస్థితి ఇలా ఉంది. క్రాకర్స్ మా ఏరియా వాళ్ళు చాలా గట్టిగా కాల్చేశారు. పేపర్స్, ఆ అట్ట ముక్కలు అన్నీ అలాగే పడిపోయాయండి.